నాకు 2 నిమిషాలు టైం ఇచ్చారు మాట్లాడమని. 2 నిమిషాల్లో నేను మాట్లాడేది ముగించేసి తదితర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలాగే బలయ కార్యక్రమం గత 20 సంవత్సరాల నుంచి పూజ్యులు బండారు దత్తాత్రేయ గారు నిర్వహిస్తున్నారు. ఈ అలయ బలయ అంటే అసలు ఏంటి అనేది మనకు తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలయ బలయ అంటే హృదయపూర్వకంగా ఒకళ్ళని ఒకళ్ళు ఆలింగనం చేసుకుని ప్రేమని పెంచుకోవడం. అటువంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి ఒక్కసారైనా మనందరం కలిసి ఒకళ్ళనొకళ్ళని ఆలింగనం చేసుకుని ఒకళ్ళ యొక్క ప్రేమని మరొకరికి పంచుకునేటువంటి కార్యక్రమం అలయ బలయ కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇవాళ పుట్టింది కాదు, ఎప్పుడో మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం. అది శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని హృదయానికి అద్దుకున్నటువంటి అలయ బలయ కార్యక్రమం. అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది ఈ అలయ బలయ కార్యక్రమం. ఆ తర్వాత ప్రతి వాళ్ళు ఇది ప్రేమను ఉద్దేశించింది కాబట్టి, శాంతిని ఉద్దేశించింది కాబట్టి, శాంతి ప్రేమ కరువైపోతున్న రోజుల్లో ఈ దేశంలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే దేశంలో శాంతి కరువైపోతున్నటువంటి ఈ స్థితుల్లో మనం ఇలాంటి అలయ బలయ కార్యక్రమాలు నిర్వహించుకుని ఒకళ్ళనొకళ్ళని ప్రేమించుకుని ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకుని ఒకళ్ళొకళ్ళు హృదయాలను ఒక హృదయానికి దగ్గరగా చేసుకుని నివసించేటువంటి ఉండాల్సినటువంటి స్థితిలో ఇవాళ మనం మానవ జాతి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఉంది. అటువంటి పరిస్థితులు గుర్తు తెచ్చుకుంటూ పుట్టుబడిన విక్రమార్కులాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇంతమంది జనాన్ని ఒక చోట చేర్చి అలయ బలయ అనేటువంటి ఈ కార్యక్రమాలు నిర్వహించినటువంటి బండారు దత్తాత్రేయ గారికి, వారి అమ్మాయి బండారు విజయలక్ష్మి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, అందరూ బాగుండాలి, అందరం బాగుండాలి, విశ్వం అంతా బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలి, ప్రపంచం అంతా శాంతితో ఉండాలి. ఓం నమో వెంకటేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కైవసం చేసుకున్నారు. ఆయనకి భారతదేశం యొక్క 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సహా అనేక అవార్డులు లభించాయి. ఆయనకు పద్మశ్రీ అవార్డుతో పాటు అనేక నంది, ఫిల్మ్ఫేర్, సైమా అవార్డ్స్తోని అవార్డులు లభించాయి. ఒకే భాషలో అత్యధిక చిత్రాలు 754 నటించి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చేరారు. దావత్లో దిల్లు ఖోలాయించాలే, చోటా మోటాకు సాయింపు ఇడిసి పెట్టాలే, చోటా మోటాకు సాయింపు ఇడిసి పెట్టాలే, ఇక మాట మాట కలిపి దోస్తి ఒడిసి పెట్టాలే. అలై బలై అలై బలై అలై బలై అలై సలీ మరిసి అలై విలాలే, అలై బలై అలై బలై అలై బలై కన్నా దావత్లో దిల్లు ఖోలాయించాలే. పాట పాట మాట ముచ్చట పెట్టుకోవాలే, ఆడ చిన్న పెద్ద తేడా లేక సింధు లేయాలే. ఆట పాట మాట ముచ్చట పెట్టుకోవాలే, ఆడ చిన్న పెద్ద తేడా లేక సింధు లేయాలే. పగలు పగలు జంబి దసరా పంచుకోవాలే, ఇక దత్తన్న దావత్లో తరువులేయాలే. అద్భుతమైన సాంగ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఈ సాంగ్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మాకైతే అలై బలై అంటే ఫస్ట్ గుర్తొచ్చేది దత్తన్న. ఈ ఏమంటారు, ఈ కార్యక్రమాన్ని ఆయన ఇన్ని రోజులు కొనసాగించారు, ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. మీరు కూడా కొనసాగించాలి తరతరాలుగా. ఇంకా దత్తన్న అంటే దత్తన్న ఫ్యామిలీ అంటే అలై బలై అన్నట్టు బ్రాండ్ పడిపోయింది. ఆ బ్రాండ్ని ఇలా కొనసాగించాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ యా, హ్యాపీ దసరా అందరికీ. థ్యాంక్ యూ అక్క. మన
దేశ మాజీ ఉపరాష్ట్రపతి గారైనటువంటి మాజీ కేంద్ర మంత్రులైనటువంటి శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారిని అలయబలే కార్యక్రమం ఉద్దేశించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా ఇద్దరు శ్రీ బండారు దత్తాత్రేయ గారు ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం, అలాగే మీ అందరినీ కలవడం కోసం ఈరోజు ప్రత్యేకంగా ఇచ్చాం. ఈ అలయ అంటే మనందరం సోదరం, మనందరం బంధువులం, ఒకరితో ఒకరు కలిసి ఉండాలనే ఒక సందేశం ఈ యొక్క పండుగ యొక్క, ఈ ఉత్సవం యొక్క పరమ ఉద్దేశం. ఇవాళ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జాతి పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది అక్కడెక్కడో ఏదో నేపాల్ జరిగింది, ఇక్కడ జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. ఇండియాలో అలాంటి అవకాశం లేదు. అలా వాళ్ళని ఆశలు పెట్టుకుంటూ వాళ్ళు నిరాశ పాలవుతారని చెప్పని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో వేషం భాష వేరైనా మనమంతా భారతీయులు. अलग भाषा अलग वेश फिर भी अपना एक देश विविधता में एकता भारत का विशेषता अने सिद्धांताన్ని కట్టుబడి జనం తాత్కాలికంగా ఏదైనా చిన్న విభేదాలు వచ్చినా వాటిని పరిష్కరించుకొని అందరూ కూడా భారతీయులనే భావంతో ముందుకు పెడుతుంటారు. ఇలాంటి కార్యక్రమాలు శ్రీ దత్తాత్రేయ గారు, వారి కుమార్తె విజయలక్ష్మి మరి ఈ అలయ కమిటీకి చైర్మన్గా ఉంటూ ఈ మంచి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ మనకి ఎప్పటికప్పుడు ఈ ఐక్యతకి సందేశాన్ని అందించడం చాలా ముదావం. వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా మీ అందరికీ కూడా ఈరోజు జరిగిపోయినప్పటికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి మీ అందరి యొక్క జీవితాల్లో మంచిని ప్రోత్సహించాలని, అదేవిధంగా మీ అందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటూ మీరు సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు సాదరంగా ఆహ్వానిస్తున్నారు మన దత్తాత్రేయ గారు. ప్రేమ్ సింగ్ రాథోర్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. రాష్ట్ర మంత్రులైనటువంటి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మన బండారు దత్తాత్రేయ గారు, మాజీ గవర్నర్ గారు అలాగే మరి కార్యక్రమం నిర్వహించి కొన్ని సంవత్సరాలుగా ఒకరోజు దసరా నిన్న చేసుకుంటే అలాగే అయితే 2-3 రోజులు దసరా పండుగ చేసుకున్నట్టు అనిపిస్తుంది. అలాంటి అజాత శత్రువు దత్తాత్రేయ గారు పిలుపుకి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయ వెంకయ్య నాయుడు గారికి, మాజీ చీఫ్ జస్టిస్ రమణ గారికి, అలాగే వేదిక పైన నాగార్జున గారికి, వేదిక పైన అందరూ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, కేంద్ర మంత్రులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మంచి జరగాలని, చెడుపై విజయం సాధించే విధంగా విజయదశమి రాబో కాలంలో అందరూ కూడా దేవుళ్ళ సుఖసంతోషంతో ఉండాలని,
మరి ముఖ్యంగా మా పెద్దన్న దత్తాత్రేయ గారు నిన్న 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, వారి వారసత్వంగా విజయలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న వారికి ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని, పార్టీలకు అతీతంగా ఇన్ని వేల మంది ఈరోజు దసరా తెల్లారే వచ్చిందంటే దత్తాత్రేయ గారికి ఎంత అభిమానం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో, దీపావళి శుభాకాంక్షలు కూడా మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. Minister Government of India, Sri Bandaru Dattatreya ji, former Governor of Haryana, Sri Vidyasagar Rao ji, former Governor of Maharashtra, Sri N.V. Ramana, former Chief Justice of India, Major General Ajay Mishra, GOC. The spirit of this gathering evokes an inspiring sense of unity and joyous togetherness, a testament to the enduring essence of our Indian festivals. Here in Bharat, the symbiotic relationship between festivals and social unity is a cherished truth. It is through these celebrations that we strengthen our bond, embracing each other in the spirit of collective welfare and spiritual growth. Para